విద్యార్థులతో పాటు రావుస్ కాలేజీలో ఉన్న విద్యార్థులకి పలు సలహాలు సూచనలు అందించే కార్యక్రమానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మరియు మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎల్ఎన్ షేక్ ఇంతియాజ్ హాజరయ్యారు. విద్యార్థులకి ఆర్టీసీలు ఇంటెలిజెన్సీ టెక్నాలజీ వల్ల కలిగే ఉపయోగాలు, భవిష్యత్తును ముందుకు నడిపించేందుకు ఈ టెక్నాలజీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రావుస్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ వై కోటేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్ వై శివ సకిత్, సిఇఓ శివారెడ్డి, ప్రిన్సిపాల్ పి సుందర్తో పాటు కాలేజీ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రావుస్ కాలేజ్ వాళ్ళు మన నెల్లూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే అవగాహన ప్రోగ్రాం, ఒక ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టారంటే ఆల్ కాలేజెస్ నుంచి ఇక్కడ వన్ స్టాప్గా చేరి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, దాని గురించి అడ్వాన్స్ టెక్నాలజీ, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎదురు చూస్తుంది. రోజుకి ఏం కొత్తతనం వస్తుంది, మనం సాఫ్ట్వేర్స్లో అయితే కానీ, అదేవిధంగా బిజినెస్ సెక్టార్స్లో అయితే కానీ, కాలేజెస్లో ఎనీ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతుంది. సో దాని గురించి ఈరోజు కాంపిటీషన్ ప్రోగ్రాం పెట్టి ఎంత బ్రహ్మాండంగా సెట్ చేశారంటే రియల్లీ మన నెల్లూరుకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్ రావుస్ కాలేజ్ వాళ్ళు ఇది మొట్టమొదటిసారిగా సార్కి ఇది రావడం, ఆ ప్యాషన్గా ఈరోజు అన్ని కాలేజ్ పిల్లలకి ఒక దగ్గర కూర్చొని పెట్టి దాని గురించి ఎంత మంచి కార్యక్రమం సెట్ చేయడం అనేది అది చాలా గొప్పతనం. అది ఈరోజు నేను వచ్చిన తర్వాత నాకు ఒక తెలియని ఒక ఆనందం కలిగింది. ఏమంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఒకరొకరు ఒక్కొక్క కాంపిటీషన్స్లో వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని ఈరోజు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టున్నారు పిల్లలందరికీ. సో ఆల్ కాలేజెస్ వాళ్ళు దీంట్లో ఎవరు గెలుస్తారో ఏమవుతారో ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్లో బయటపడుద్ది. సో వాళ్ళకి కూడా నేను కంగ్రాట్స్ చెప్తూ, వాళ్ళు ఎవరైతే మంచి పొజిషన్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి కూడా మన తరఫు నుంచి, మదీనా వాచ్ తరఫు నుంచి ఒక వాచ్ కూడా ఇస్తానని చెప్పేసి తెలియజేశాను. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువే కాదు, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయో దాని మీద కానీ ధ్యాస పెడితే స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడికో ఎదుగుతారు, చాలా మంచి సక్సెస్ అవుతారని చెప్పేసి నేను దాన్ని నమ్ముతున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ చదువు మీదే కాదు, మీ ఒక గేమ్స్ అయితే కానీ, అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాని మీద కూడా బాగా ఫోకస్ చేయండి. 100% మీరు ప్రపంచంలో మంచి పొజిషన్లో పోతారు అని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఈ ప్రోగ్రామ్కి వచ్చి నాకు పెద్దవాళ్ళు పిలిచిన దానికి రావుస్ కాలేజ్ యజమానికి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. నమస్తే. నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి. ఈరోజు రావుస్ కాలేజ్ వాళ్ళు ఏఐ అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. ప్రపంచంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇప్పుడు వైరల్ అవుతుందో ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాము, దాంతోపాటు కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏఐ ఎంత ఫాస్ట్ ఉందో అన్ని ఫీల్డ్స్ అది కానీ ఎంత బాగా అది కానీ మన ఇండియాలో వస్తుందంటే ప్రతి ఒక్క ఫీల్డ్స్లో అది చాలా బెనిఫిట్ అవుతుంది. ఏదైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, కాలేజెస్ పరంగా కావచ్చు, ఏదైనా చేయాలంటే కూడా చాలా ఏఐ అనేది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది, అది చాలా అప్డేట్ తీసుకెళ్తుంది. వర్కర్స్ అయినా కావచ్చు, ఒక బిజినెస్ చేయాలన్నా కూడా ఏదైనా ఉన్న దానికి చాలా ఏఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చాలా యాప్స్ కూడా వస్తున్నాయి, తెలియదు ఏముంది అంటే ఏఐ అంత అడ్వాన్స్గా మనకి తీసుకెళ్తుంది, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఏదైనా కూడా పని కొంచెం ఈజీగా అయిపోవాలంటే ఏఐ ద్వారా ఇప్పుడు జరుగుతుంది. సో అందరూ ఈ ఏఐ మీద దృష్టి పెట్టి మీ యొక్క ఒక టాలెంట్ని బయట పెట్టాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రావుస్ కాలేజ్ నుంచి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడం, ఆ సార్కి ఉండే ఉత్సవం, ఇంట్రెస్ట్ ఈరోజు కనిపించింది నాకు. ఇక్కడ అన్ని కాలేజ్ వాళ్ళు వచ్చిన్నారు. నేను నా చదువు అంతా సార్ వాళ్ళ స్కూల్లోనే చదివాను, సవితా స్కూల్లో. దాని తర్వాత హాస్టల్ జోస్న చెన్నైలో చదివాను. చదువు ఉంటే కాదు ఇంపార్టెంట్, మనిషిలో ప్యాషన్ ఉండాలి. ఏదో కాలేజ్కి వచ్చామా ఇంటికి పోయామా అని కాదు, మేమేం సాధించాలి, మా ఫ్యామిలీలో మనం ఎంత పేరు తెచ్చుకోవాలా అనేది ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు చాలా సైకిల్ నుంచి వచ్చారు, చిన్న సైకిల్ నుంచి వచ్చి కష్టపడి 3 షాపులు పెట్టారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను దానికి అండర్టేక్ తీసుకుని ఈరోజు మొత్తం ఆంధ్రాలో 12 బ్రాంచ్లు ఓపెన్ చేశాను. ఒక ఛాలెంజ్ తీసుకోకపోతే
ఒక చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు ప్యాషన్ ఉండాలా, మరి మనం ఎట్ట ఎదగాలా, మనం ఎట్ట పేరు తెచ్చుకోవాలా, ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అందరికీ. ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు 25 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, ఇప్పుడు 300 మంది పైన ఉన్నారు. కేవలం ఇంట్రెస్ట్ మీలో కూడా ఇదే మాదిరిగా చదువులో ఇప్పుడు ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ అవుతుందంటే ప్రతి కంట్రీ వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్ని కోట్లైనా కానీ 1000 కోట్లు కూడా దాని మీద పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఏమంటే ఏ ఆఫీస్లో కానీ ఏ బిజినెస్లో కానీ ఎన్ని సూపర్ మార్కెట్స్ ఎడ్యుకేషన్స్లో ఇప్పుడు ఏ సార్ ఎంతసేపు సార్ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పారు, అదేవిధంగా మనం ఇప్పుడు ఉండే కార్పొరేట్ సెక్టార్స్లో ఏదైనా సూపర్ మార్కెట్స్లో సేల్స్ మ్యాన్స్ ఎవరికి ఎంతమందికి ఆ పర్టికులర్ పర్సన్ యాక్టివ్గా చూపిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలిసిపోయింది. మీరు బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మీరు బాగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో కన్నా నెల్లూరు అంటే చాలా పేరు. అందులో రావు సార్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని ఈరోజు ఎంత కార్యక్రమం పెట్టారంటే అది ఎగ్జాంపుల్ ఆల్ కాలేజెస్ వాళ్ళకి, అంటే నేను పేర్లు చెప్పకూడదు, వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఇది ఎంత ఇంట్రెస్ట్ లేనిది సార్కి ఇంత ప్యాషనెట్గా ఈరోజు పెట్టారు. మీరందరూ ఒక చిన్న ఇదేంటంటే లైఫ్కి ఛాలెంజ్ తీసుకోండి, ఏదో తమాషాగా తీసుకోబాకండి. మీరు ఎంత ఛాలెంజ్ తీసుకుంటారో అంత ఎదుగుతారు, అంత పేరు తెచ్చుకుంటారు. ఈ కాలేజ్కి పేరు వస్తుంది, సార్ కూడా పేరు వస్తుంది. ఈ ప్రోగ్రామ్కి మొన్న కూడా నేను లా కాలేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను సార్. అక్కడ 600 మెంబర్స్ మన అడ్వకేట్స్ వచ్చిన్నారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే ఆడ కూడా ఏమంటే ఇంట్రెస్ట్ అనేది పెడితే దేంట్లోనే కానీ మనం 100% సక్సెస్ అవుతాం. ఇంకా తక్కువ ఏజ్లో వేరే వేరే మీరు లవ్ విషయాల్లో వాటి వీటిలో పడిపోయారా, మీ కథ మీ లైఫ్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు మొత్తం మీరు అమెరికాకి వెళ్ళండి, మొత్తం ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్కడ బాగా మీకు స్టూడెంట్స్ బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మీరందరూ ఛాలెంజ్ తీసుకుంటారని నమ్ముతున్నాను. చేస్తారా ఛాలెంజ్గా? బాగా చదువు మీద కాంపిటీషన్ పెట్టండి. ఈరోజు కాంపిటీషన్స్లో ఎవరెవరు గెలుస్తారో సార్ నాకు చెప్తే మన మదినాబాద్ తరఫు నుంచి కూడా నేను కూడా వాచ్ ఇస్తాను వాళ్ళకి. రావుస్ విద్యా సంస్థలు కేవలం చదువు ఒక్కటే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఫెస్ట్స్ కానివ్వండి, ఎన్నో రకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. గత వారం మేనేజ్మెంట్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ అది టెక్నాలజీ స్టూడెంట్స్ కోసంగా జెనిసిస్ 2.0 అనేటువంటి ఫెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అందులో 5 రకాల కాంపిటీషన్స్. ఇది చాలా గర్వంగా చెప్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో బహుశా ఒక్క రావుస్ కాలేజ్ మాత్రమే ఇటువంటి ఫెస్ట్ కండక్ట్ చేయడం మొదలుపెట్టింది. గత సంవత్సరం మొదలుపెట్టాము, ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కాలేజీల నుంచి, రకరకాల ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. ఇది ఒక రకంగా స్టూడెంట్స్లో ఒక రకమైన కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కలగజేయడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు ఒక్కటే కాకుండా ఇటువంటి ఇకపోతే ప్లేస్మెంట్స్ గురించి మీకు ఎప్పుడు తెలిసిందే. సంవత్సరానికి మినిమం ఒక 1000 మందికి పైగా స్టూడెంట్స్ మేము ప్లేస్మెంట్స్ మన క్యాంపస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 50+ మల్టీనేషనల్ కంపెనీస్ రావడం జరుగుతుంది. సో దిస్ కుడ్ బి కంటిన్యూ ఇన్ రావుస్ ఇన్స్టిట్యూషన్స్. థ్యాంక్ యూ అనండి.